15 సోమరితనము ఎక్కడ పడేస్తుందట? గాఢ నిద్రలో పడవేస్తుందట. ఏం చెప్పండి అది? గాఢ నిద్ర. కొంచెం సేపు కొనుగుదాం, కొంచెం సేపు నిద్రపోదాం, పర్లేదే, ఇంకా తెల్లారలేదు కదా, ఇంకా వెలుగు రాదు కదా, ఇంకా మంచి పడుతుంది కదా, ఇంకా కావచ్చు. నేనేమంటానంటే స్త్రీ ఎప్పుడు కూడా పెద్దలకడే లేవడం నేర్చుకోవాలి. కొంచెం అలసత్వం ఉంటుంది వాతావరణాన్ని బట్టి కూడా, కొన్ని పనుల ఒత్తిడిని బట్టి కూడా శరీరం అలసిపోయినట్టు. నేను ఏమంటానంటే ఏ స్త్రీ పెద్దలకడే లేచి తన ఇంటి వారికి అన్ని సమకూరుస్తారో, ఈ సమకూర్చే పని కంటే ముందుగా ఏ స్త్రీ పెద్దలకడే లేచి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తారో ఆ స్త్రీ ప్రియులారా నిజంగానే సోమరితనం లేని వ్యక్తి అని మనం చెప్పవచ్చు. అంటే సుబుద్ధి ఉంది అని మనం చెప్పవచ్చు. కనుక దేవుని బిడ్డలారా ప్రతి స్త్రీ కూడా, అందుకే పెద్దలకడే లేవాలంటే పెద్దలకడే కొన్ని పడుకోవడం కూడా నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా అవును ప్రభు పెద్దలకడే లేవాలి, నేను పెద్దలకడే లేవాలంటే ఏం చేయాలి? కొంచెం పెద్దలకడే పడుకోవడానికి అన్ని పనులు ముగించుకొని రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలా సమయాల్లో చేస్తే జరిగే పొరపాటు ఏమిటంటే ఆ సమయానుకూలంగా మనం పడుకోలేము. కనీసం మనిషికి ఒక 6 గంటలు తక్కువ కాకుండా నిద్ర అవసరం. 8 గంటలు ఉండాలి. ఎంత తక్కువైనా ఒక 6 గంటలైనా పడుకోవాలి. ఈ శరీరానికి ఆ రెస్ట్ అవసరం. ఆ నిద్ర కూడా లేకుండా పిల్లలు అనవసరంగా కాలయాపన చేసి కాలక్షేపం చేసి అవసరం లేని పనులన్నీ కూడా నెత్తిన వేసుకొని శరీరాన్ని బాధపరుచుకుంటూ నిద్రలేమిలో పిల్లల వల్ల పెద్దలకడే లేవకుండా దేవుని బాధ. ఎప్పుడు కూడా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే సూర్యోదయము అరుణోదయము అనేటువంటిది ఖచ్చితంగా దేవునికి అప్పగించాల్సిన ప్రత్యేకమైన సమయం. అది ఏ కుటుంబమైనా సరే ఒక ఉన్నతమైన స్థాయికి రావాలంటే ఉదయకాలం దేవుని పాదాలు పట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. వేకువ జామున ప్రభు పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి. కన్నీటిని ప్రభు పాదాల దగ్గర కుమ్మరించాలి. కన్నీరును దేవునికి అప్పగించాలి. ఎందుకంటే వేకువజాము ప్రార్థన అనేటువంటిది దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. నేను ప్రభు చిత్తమైతే వచ్చేవారం ఆ వేకువజాము ప్రార్థన యొక్క వాల్యూ నేను తెలియపరుస్తాను. కనుక ఒకవేళ నిద్రావస్థ ఉన్నా, శరీరానికి రెస్ట్ లేకపోయినా ప్రార్థన చేసుకుని మళ్ళీ పడుకోవడానికైనా ప్రయత్నం చేయాలి. కానీ ఒక సమయాన్ని మనం పెట్టుకుని మనం ఏం చేయాలంటే లేచి దేవునికి మొట్టమొదట సమయాన్ని ఇచ్చిన తర్వాత మనకల్లా కొంచెం రెస్ట్ తీసుకోవడమైనా ఏ పనైనా మనం చేయడమైనా మనం నేర్చుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. అందుకంటాడు సోమరితనము గాఢ నిద్రలో పడవేస్తుందని. ఏ నిద్ర అది? ఏ నిద్ర చెప్పండి? గాఢ నిద్ర. మామూలు నిద్ర కాదది, గాఢ నిద్ర. ఎవరు లేడు అంటే సోమరివాడు. లేపుతున్నా కూడా లేవడు సోమరుడు కదా. అంటే ఎక్కడున్నాడు? గాఢ నిద్రలో ఉన్నాడు. మామూలుగా నిద్రపోయాడు అయితే లేపేయచ్చు. గాఢ నిద్ర. బైబిల్ చెప్తుంది ఆదాముని లో నుండి ప్రక్కటి మొక్కలు తీసేటప్పుడంట దేవుడు ఏం చేశాడంటే ఆదాముకు గాఢ నిద్ర కలిగజేస్తాడట. ఎందుకంటే మొట్టమొదటి ఆపరేషన్ చేసింది దేవుడే. ఆదాము యొక్క ప్రక్కటి మొక్కలు తీసి
ఆ ఎముకను స్త్రీగా నిర్మాణం చేసిన వాడు దేవుడు. ఫస్ట్ డాక్టర్ అన్నమాట ఆయన. ఆపరేషన్ చేసింది దేవుడే. అయితే ఆ ఎముకను తీయడానికి ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేశాడు. అంటే ఒక వ్యక్తి గాఢ నిద్రలోనికి వెళ్ళిపోతే ఇక తన శరీరానికి ఏం జరుగుతుందో తెలియదు అనమాట. అర్థమవుతున్న వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గాఢ నిద్రలో ఉన్నటువంటి వారు పక్కలోంచి ఎముక వెళ్ళిపోతుందా, ఇంట్లోంచి ఏం వెళ్ళిపోతుందా, తన శరీరంలోంచి ఏం బయటికి పోతుందా అనేది తెలియదు. సో ఆ రోజున దేవుడు పిల్లల అవ్వను నిర్మాణం చేయడానికి, ఎముకను తీయడానికి ఆదాముకు ఆ గాఢ నిద్ర కలిగి చేస్తాడు. కానీ ఈ రోజున గాఢ నిద్రలో ఎవరు ఉంటున్నారట? స్వామి వాడు ఉంటున్నారట. స్వామి వాడు ఏం చేస్తాడంటే గాఢ నిద్ర ఇంకొంచెం పడుకుంటాను, ఈ రోజంతా పడుకుంటాను. అంటే ఒకవేళ ఈరోజు పని లేకపోయినా కూడా, ఈరోజు డ్యూటీ లేకపోయినా కూడా, డ్యూటీ లేదు కదా చెప్పి 4 గంటలు లేట్గా లేవకూడదు. పని లేదని లేట్గా లేవకూడదు. మనం లేవాల్సిన సమయం డ్యూటీ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఆ సమయానికి లేచినప్పుడు అది అలవాటు అవుతుంది. నేను ఎప్పుడైనా గమనించారో లేదో, నేను ఉదయం 8 గంటలకి టీ తాగితే ఈరోజు మళ్ళీ 8 గంటలకి టీ తాగాలనిపిస్తుంది. అలాగే మనం లేచే విషయంలో కూడా ఇప్పుడు సమయపాలన చాలా అవసరం. ముఖ్యంగా సోమరితనం అనేటువంటిది గాఢ నిద్రలో పడేస్తుంది. దాని అర్థం ఏంటంటే గాఢ నిద్రలో ఉన్న వారు ఎవరంటే సోమరి వాళ్ళు. ఈ గాఢ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక తలుపు ఎవరు తీసుకుని వచ్చేసారో తెలియదు. ఇంట్లో ఎవరైతే పట్టుకుపోయారో తెలియదు. అసలు ఎవరు వచ్చారో ఎవరైనా కూడా తెలియదు. కారణం ఏంటంటే సోమరుడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఎక్కడన్నా చెప్పండి, గాఢ నిద్రలో ఉన్నాడు. ఈ సోమరితనం ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే వాక్యం చెప్తుంది, సోమరి వాడు పస్తు పడి ఉండను. అది పస్తులు. సోమరుడు ఎంతసేపు కూడా ఈ గాఢ నిద్రలో ఉండి ఏం చేస్తారంటే, వాళ్ళు బాగా బట్టలు వేసుకున్నారా, వాళ్ళు బాగా వేసుకున్నారంటే వీళ్ళు మంచి బట్టలు ఉండవు. వాళ్ళు మంచి తిండి తింటున్నారా, వాళ్ళు బాగా తింటున్నారంటే వీళ్ళకి మంచి తిండి ఉండదు. వాళ్ళు బాగా సంపాదించుకున్నారా, వాళ్ళు సంపాదన చూస్తారు కదా ఎంతసేపు, వీడు సంపాదించుకోడు. అలా ఇంటికి వెళ్ళాలండి అంటారు తప్ప మనం ఎలా ఉన్నామంటే పరిశీలన చేసుకోరు. అలా ఉన్నారు అంటే వాళ్ళు వేస్తారు, కష్టపడతారు, ప్రతిదీ కూడా ఒక క్రమబద్ధంలో చేసుకుంటారు.